హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చి, ఎవరైనా సరే ఎక్కడైనా మాకు ఇష్టం లేదు, వద్దని చెప్పలేని కూర ఏదైనా ఉందంటే అది చికెన్ కూర కదండి. ఆ చికెన్ కూరే కేజీ చికెన్కి ఏ మసాలా పొడి, ఏమి గరం మసాలా, చికెన్ మసాలా ఏమి వాడకుండానే ఎలా చేసుకోవాలో పక్కా కొరతలతో చూపించబోతున్నానండి. ఈ ఒక్క మసాలా రెడీ చేసుకుంటే చాలు, చికెన్ కూర అయితే గ్రేవీగా వచ్చేస్తుంది, ఏ మసాలా వేయకుండానే. అయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసేయండి. నేనైతే చికెన్ కర్రీ కోసం కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్లో 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ కారం పసుపు ఈ ముక్కలకు మాత్రమే పట్టించడానికి మాత్రమేనండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ముందుగా చికెన్ కూర కోసం కడాయిలో 4 స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను. 4 స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత అయితే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. వేసి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి. వేసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా చీలికల్లా కట్ చేసి అందులోనే వేసేసుకున్నాను. ఒక్కసారి అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా కలిసేలాగా ఒక్కసారి అయితే గరిటతో కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దగ్గరికి బాగా అనుకున్న తర్వాత అయితే ఉల్లిపాయలు వేగే లోపల ఇప్పుడైతే 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 3 ఇలాచి, చిన్న ముక్క జాపత్రి, 4-5 లవంగాలు, ఇంచి దాల్చిన చెక్క, చిన్నది బిర్యానీ పువ్వు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి, దీంట్లోనే 10-12 దాకా వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచి దాకా అల్లం కొమ్ము దీంట్లోనే వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. రోలు ఉంటే రోట్లోని లేదా మిక్సీలోని మూత పెట్టి వేయించుకున్న ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. మరి మాడిపోకూడదు లేదా పచ్చిగా ఉండకూడదు. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఫస్టే మనం కారం పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత గరిటెతో పైన కొంచెం కలుపుకోవాలి. నీటితో ఉడికిన తర్వాత అవే కలిసిపోతాయి. అందుకోసమని గరిటెతో నార్మల్గా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తూ చిన్న మంట మీద లేదా పెద్ద మంట మీద మగ్గించుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఇలా దగ్గరికి నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత చూడండి, చికెన్ అనేది చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. అప్పుడు కట్ చేసి పెట్టిన 4 టమోటా ముక్కలు అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. మెత్తగా అయిపోయేంత వరకు చిన్న మంట మీదే ఉడికించుకోవాలి. చికెన్ అనేది పెద్ద మంట పెడితే లోపల ముక్క ఉడకకుండా పైన మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని చిన్న మంట మీద టమోటాలు మొత్తం ఇలా మెత్తగా అయిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా టమోటాలు మెత్తగా అయిపోయిన తర్వాత 1.5 స్పూన్లు కారం అయితే వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం బాగా ఈ చికెన్కి పట్టేలాగా ఒకసారి అయితే కలిపేయాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే చిన్న మంట మీదే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అయితే చూడండి, చికెన్లోంచి నూనె అనేది ఇలా పైకి తేలింది కదా. అలాంటప్పుడు ఇంకా చికెన్కి కారం పట్టేసినట్టే. ముందే మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకోవడమే. ముక్క మెత్తగా ఉడికిపోయి ఫస్ట్ వేసిన కారం ఉప్పు ముక్కకి బాగా పట్టుకుంది అన్ని తర్వాత మాత్రమే ఈ మసాలా వేసుకోవాలండి. లేకపోతే ముక్క కొంచెం నీసు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని మొత్తం బాగా ఉడికిన తర్వాతే వేగిన తర్వాతే ఈ మసాలా వేసుకొని ఇంకా కొంచెం పచ్చివాసన పోవడానికి ఎక్స్ట్రా మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. గ్రేవీగా ఉంటుంది, మసాలా అవసరం లేదు. అంతే సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి లేదా బిర్యానీలోకి నార్మల్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ శ్రీశైలం రుచిలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.